హలో అండి, ఇది రొయ్యలు ఉల్లికాడల కర్రీ అండి. ఇది అందరికీ తెలిసిందే. కానీ ఒక్కొక్క తయారీ విధానం అనేది ఒక్కొక్క విధంగా ఉంటుంది. నేను ఏ విధంగా తయారు చేసుకున్నానో చూద్దాం పదండి. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని దాంట్లో 4 స్పూన్ దాకా ఆవాల నూనె వేసుకున్నాను. కొద్దిగా ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసుకొని కొద్దిగా వేపుకున్నానండి. అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకొని పచ్చివాసన పోయేటంత వరకు వేపుకున్నాను. ఇందులో టమాటాలు అనేవి ఒక 2 కట్ చేసి పెట్టుకున్నాను. ఇందులో పసుపు, ఉప్పు కొద్దిగా వేసుకొని దీన్ని కూడా కొద్దిగా వేపుకున్నానండి. ఇందులో మనం శుభ్రం చేసి పెట్టుకున్న ఈ ఉల్లికాడలు అనేవి యాడ్ చేసుకున్నానండి. ఇది కింద నుంచి పై వరకు చక్కగా కలుపుకున్నాను. దీంట్లో వాటర్ చాలా ఉంటుందండి. ఇది కొద్దిగా వేగేటంత వరకు 5 నిమిషాలు మూతనైతే పెట్టుకున్నాను. 5 నిమిషాల తర్వాత చూడండి, ఇది చక్కగా వేగిపోయింది, చక్కగా ఉడికిపోయింది కూడానండి. ఇప్పుడు ఇందులో మనం శుభ్రం చేసి పెట్టుకున్న రొయ్యలు అనేవి యాడ్ చేసుకుందామండి. కారం 1 స్పూన్, జీలకర్ర పొడి 1 స్పూన్, ధనియాల పొడి 1 స్పూన్, గరం మసాలా 1 స్పూన్, ఫైనల్గా శనగపిండి 1 స్పూన్ అండి. దీంతో టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి కర్రీ. ఇప్పుడు అంతా కలుపుకొని మళ్ళీ ఒక 5 నిమిషాలు మూతనైతే పెట్టుకుందామండి. చూసారా, 5 నిమిషాల తర్వాత కర్రీ అనేది చక్కగా ఉడికిపోయింది. చక్కగా కర్రీ అనేది ప్రిపేర్ అయిపోయిందండి. చూసారా, ఎంతో ఈజీగా టేస్టీగా ఉండే ఈ ఉల్లికాడలు రొయ్యల కర్రీ అనేది మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.